నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభం అవుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల కోనేరులో మురికి నీటితో దర్శనమిస్తుందని, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అధికారులు ఇప్పటికైనా మేలుకొని కోనేరు పనులు తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిపిఎం నాయకులు దియల్ నరసింహులు డిమాండ్ చేశారు. కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ భక్తులు ఎంతో నమ్మకంతో కదిరి కోనేరులో స్నానం చేస్తే, పుణ్య స్నానాలు చేస్తే వాళ్ళు పాపాలు దొరికిపోతాయని ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము గారుస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ. ఎందుకనంటే కదిరి కోనేరు చాలా ప్రసిద్ధమైంది. కర్ణాటక నుంచి, అలాగే చెన్నై నుంచి, హైదరాబాద్, తెలంగాణ నుంచి ఈ రకంగా సుదూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ కదిరి కోనేరులో స్నానం చేద్దామంటే మురుగునీరు దర్శనం ఇస్తూ ఉంది. 2019లో కదిరి కోనేరు ఆ వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 6 సంవత్సరాలైనా కదిరి కోనేరు ఇంతవరకు దాన్ని మరమ్మతులు చేయడం కానీ దాన్ని పూర్తి చేయడం కానీ చేయాల. కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు కదిరి కోనేరు గుర్తుకొస్తుంది. పర్యటనలు చేస్తారు, కదిరి కోనేరును పరిశీలిస్తారు, మళ్ళీ బ్రహ్మోత్సవాలు అయిపోతాయి, మళ్ళీ సంవత్సరం పాటు వదిలేస్తారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 కోట్ల 3 కోట్ల నిధులు కూడా వచ్చినాయి. మరి ఆ పనులు ప్రారంభించిన తర్వాత వరద రావడం, ఈ కోనేరు అంతా కూడా మొత్తం డెమాలిష్ అయిపోవడం, కొట్టుకోవడం వల్ల మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అయినప్పటికీ ఇప్పటికైనా సరే ఈ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వీటిని పక్కా ప్రణాళిక లేకుండా, పక్కా ప్రణాళిక దీన్ని ప్లాన్ చేసుకోకుండా కోనేరుని బాగు చేయడం అనేది అసంభవం, అది జరిగే పని కాదని చెప్పి ఈ 6 ఏళ్ళలో అర్థమైంది. పక్కనే మద్దిలేరు వాగు ఉంది. మద్దిలేరు వాగులో మురికి నీరు ప్రవహించేది. అదంతా ఎక్కడి నుంచి పైన ఇటుకరాయి చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్లు, అలాగే కదిరి టౌన్లో వచ్చే మురికి నీళ్ళన్నీ కూడా 5-6 చెరువుల నీళ్ళన్నీ కూడా ఈ మద్దిలేరు వాగు నుంచి పోతాయి. ఈ మద్దిలేరు వాగుకి కోనేరుకి జస్ట్ ఒక 20 అడుగుల దూరమే. మొత్తం మద్దిలేరుని కనుక పూర్తిగా మరమ్మతు చేస్తే తప్ప ఈ కోనేరులో మంచినీళ్ళు రావు.
మధులేరు పూర్తి చేయకుండా కోనేరును పూర్తి చేస్తామని చెప్పి మీరు పనులు ప్రారంభించడం అంటే ఈ వచ్చిన డబ్బుల్ని వృధా చేయడం తప్ప నిజంగా కదిరి బాగు చేయాలనే ఆలోచన లేకపోవడం అవుతుంది. అందుకనే ఇది రెండు పనులతో కూడుకుని ఒకటి పక్కన మధులేరుని బాగు చేయాలి, దాని చుట్టూ ఆనకట్ట కట్టి ఆ కాలువ లోతు తీసి ఆ మురికినీరు ఈ మన కోనేరులకు రాకుండా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కోనేరును బాగుపరచాలి లేదా ఈ కోనేరును మరమ్మతు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పం అధికారులకు అవసరం, ప్రభుత్వానికి అవసరం. ఏదో నామమాత్రంగా ఉత్సవాలు వచ్చినప్పుడు కోనేరును ముస్తాబు చేస్తామంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు. అందుకనే ఈ ఆలయ అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ టెంపుల్కి వచ్చే ఏదైతే ఆదాయానికి వచ్చే లెక్కలు ఉన్నాయో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల నుంచైనా సరే మీరు నిధులు ఇవ్వకపోతే అవైనా సరే భక్తుల సౌకర్యార్థం ఈ కోనేరుని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.